అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ పట్టణానికి రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది దేశ పరిస్థితులు, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, మూడవది అవినీతి, నాలుగవది కాంగ్రెస్ పార్టీ, కాపులు. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది. అదే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి పరిణామం. దాదాపు 50 కోట్ల మంది నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు మొదలైనాయి. ప్రతి ఒక్కరూ నిరుద్యోగి ఉద్యోగాలు లేక రాక ఆకలితో అలసిపోయి ఉన్నారు. 50 కోట్ల మంది విద్యార్థులు దేశంలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కాక చాలా ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. నిరుపేదల పరిస్థితి, మానసిక క్షోభలో ఉన్నారు నిరుపేదలు. ఎందుకు? ఆదాయం లేదు, అప్పులు బాగా పెరిగిపోయినాయి, తినేదానికి తిండి లేక 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేక విపరీతమైన ధరలతో వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి, చాలామందికి దేశ ప్రధానమంత్రిని గురించి తెలియదు. ఆయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తెలిసే కానీ అసలు ఎవరు ఈ ప్రధానమంత్రి మోడీ గారు చాలామందికి తెలియదు. ఆయన ఒక అవిద్యావంతుడు. మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, ఆయన ఒక అవిద్యావంతుడు. ఆయన చదువుకున్నది 4 తరగతులు మాత్రమే, 1, 2, 3, 4. ఆయనకి ఇంగ్లీషు రాదు. ఆయన భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతుంటాడు. ఆయనకి భారత రాజ్యాంగాన్ని చదవడం తెలియదు. అసలు ఆయనకి రాజ్యాంగం అంటే ఏందో కూడా తెలియదు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో BA గ్రాడ్యుయేట్ అని చెప్పుకున్నాడు. ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. అబద్ధాలతో అంత దేశాన్ని నింపుతున్నాడు. ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని. 12 సంవత్సరాలు పూర్తి అయింది. 24 కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికే. కనీసం 5 లక్షల లోపు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు ఆయన. ఇది రెండో అబద్ధం. విద్య విషయంలో ఒక అబద్ధం, నిరుద్యోగులకి చేస్తానన్న దాంట్లో అబద్ధం. మూడవది, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, నల్లధనాన్ని బయటకు తీసి. ఎక్కడ 15 లక్షల రూపాయలు కాదు, 15 నయా పైసలు ఇవ్వలేకపోతున్నాడు ప్రధానమంత్రి. అబద్ధాలు చెప్పుకుంటూ దేశాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. మా రాహుల్ గాంధీ మొన్న ఏదో అన్నాడని చెప్పి వాళ్ళు ఏదో అన్నారని నేను చెప్తున్నాను. ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అందుకే పోయి అందరినీ కరుచుకుంటుంటాడు. కరుచుకుంటే విదేశాంగ విధానంలో మార్పు వస్తుందా? ట్రంప్తో ఏ భాషలో మాట్లాడుతున్నావయ్యా ప్రధానమంత్రి గారు? ప్యూటిన్తో ఏ భాషలో మాట్లాడుతున్నావు? మరి చైనా ప్రధానమంత్రితో ఏ భాషలో మాట్లాడుతున్నావు?
భాష లేనటువంటి ప్రధానమంత్రి 150 కోట్ల మందికి ఆయన ప్రధానమంత్రి కావడం, అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి అని నేను అంటున్నాను. కాదని చెప్పే వాళ్ళ దగ్గర ఏదైనా సమాధానం ఉంటే నేను స్వీకరిస్తాను వినయంగా. ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం అయిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయింది, స్వతంత్రం వచ్చింది. ఏమి స్వాతంత్రం? ఆర్థిక స్వాతంత్రం ఉందా భారతదేశంలో? 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ఆయన మాఫీ చేయడం జరిగింది, ఎన్పిఏలు అయితే. ఇందులో ఒక్క రైతన్న ఉన్నాడా? ఒక ఎస్సీ ఉన్నాడా? ఒక ఎస్టీ ఉన్నాడా? ఒక విద్యార్థి ఉన్నాడా? ఒక ఓబీసీ మైనారిటీలు ఎవరైనా ఉన్నారా ఈ 16 లక్షల కోట్ల రూపాయల మాఫీలో? బ్యాంకులు రుణమాఫీ ఎవరు అడగాలిది? 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు గత 12 సంవత్సరాల్లో విదేశాల నుంచి తెచ్చారు. 1 లక్ష కోట్లు కాదు, 150 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టారు 150 లక్షల కోట్ల రూపాయలు? ఎవరు అడగాలిది? కాదా? తెచ్చారా లేదా? అప్పు ఎక్కడ పెట్టారు? అప్పు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారు ఈ డబ్బు? ఎవరు అడగాలి? అందుకే నిరుద్యోగుల్లో ఖచ్చితంగా కనపడుతుంది నిశ్శబ్ద విప్లవం. నేను భారత ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను. రాజ్యాంగం జోలికి పోతే దేశం 2 ముక్కలు అవుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అవుతుంది. తెలంగాణ, ఆంధ్ర అయినట్టు అయి తీరుతుంది. జాగ్రత్త అని భారతీయ జనతా పార్టీకి నేను వినయంగా తెలియజేస్తూ, మన రాష్ట్ర పరిస్థితులు